మనం ఈరోజు చామగడ్డల పులుసు చేసుకుందాము. ఆవాలు, జీలకర్ర, అలానే మెంతులు ఫస్ట్ పోపుకి వేసుకుందాము. పోపు మంచిగా క్రాకల్ అవ్వగానే ఆనియన్స్ వేసేసుకుందాము. ఆనియన్స్ చూసారా, సన్నగా దరిచేసుకున్నాను నేను. వేసి దీన్ని కొంచెం బ్రౌన్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం. కలర్ మంచిగా మారాలి, అప్పటి వరకు ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకుందాం. తెలంగాణ స్పెషల్ చేస్తున్నాం కాబట్టి హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకుందాం. అల్లం వెల్లుల్లి ముద్ద పడంగానే మంచి అరోమా ఇస్తుందండి. ఇప్పుడు దాంట్లోకి పసుపు వేసేసుకుందాం. ఒక మారు కలిపేసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి చామగడ్డలు మరీ పెద్దగా ఉన్నందుకు మధ్య మధ్యలో కట్ చేసుకున్నాము. ఈ ముక్కలు వేసేసుకుందాం. పులుసులోకి తప్పకుండా వేసుకునేవి జీలకర్ర మెంతుల పౌడరు, అలానే ధనియా పౌడరు, ఉప్పు అండ్ కారం, ఇవన్నీ వేసేసుకుందాం. ఇవన్నీ వేసుకున్నాక ఒక మారు మంచిగా కలిపేసుకుందాం. ఈ విధంగా కలిపేసుకోవాలి. 1 నిమిషం పాటు మనం మూత పెట్టేస్తే ఉప్పు కారాలంతా మనకి ముక్కలలోకి ఇంకుతాయి. అందుకోసం మనము మూత పెట్టుకుందాం. ఒక 5 మినిట్స్ అయ్యింది. మనము మూత తీసేసుకొని దీంట్లో చింతపండు పులుసు వేసుకుందాం. చింతపండు పులుసు వేసేసుకుందాం. అలానే కొన్ని మామూలు నీళ్లు, చింతపండు నీళ్ళన్నీ పోసేసాను. తర్వాత ఒక బకెట్ మామూలు నీళ్లు పొందాం. పోసి ఒకసారి మొత్తం కలిపెట్టేద్దాం. మనకు ఒక అందాజు వస్తుంది, ఇంకా నీళ్లు పొద్దామా చాలా అన్నది. ఒకసారి కలిపేసుకొని మొత్తం కలిపెట్టేసాం కదా. ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి మనకి. ఇంకా కొంచెం ఉడికినాక చిక్కబడుతుంది. ఇప్పుడు మూత వేసేసి మనం ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచేసుకుందాం. పులుసు మంచిగా కుత ఉడుకుతున్నప్పుడు మనం ఒక మారు మూత తీసేసుకొని దాంట్లోకి కరివేపాకు వేసుకుందాం. అలానే పచ్చిమిరపకాయలు ఒక 5-6 పచ్చిమిరపకాయలు తీసుకొని జస్ట్ ఇట్లా తుంపి వేసేసుకుందాము. పులుసులోకి ఈ పచ్చిమిరపకాయలు చాలా టేస్టీగా ఉంటాయి. కావాలని కొనేటోళ్ళు ఇంకా వేసుకోవచ్చు. ఏం లేదండి, అన్నీ పడిపోయినాయి. పులుపు విరగడానికి కొంచెం బెల్లం వేసుకుందాం. ఒక 10 నిమిషాలు సిమ్లో ఉడికినాయండి. చూసారు కదా, నూనె కొంచెమే వేసాను నేను, కాబట్టి నూనె పైకి తేలుతుంది అని అంటే పులుసు అయిపోయినట్టేనండి. ఇంకేంటి, దింపేసి కమ్మని పులుసు తినేయడమే. ఈజీ ప్రాసెస్లో మనకి చామగడ్డ